హై గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పై అకాడమీ. ఇది ఆర్ఆర్బీ 500 సిరీస్. ప్రెసెంట్ మనం ఫిజిక్స్ సబ్జెక్ట్ లో మెకానిక్స్ టాపిక్ లో ఉన్నాము. ఈ రోజు మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ డాష్ అండ్ టైం. రెండవ చలన సమీకరణము దేని మధ్య సంబంధాన్ని ఇస్తుంది. మనకి 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉంటాయి. v is equals to u plus at, s is equals to ut plus half at square, v square minus u square is equals to tas. goes to constant acceleration తో మూవ్ అవుతున్నప్పుడు మనము వెలాసిటీ, డిస్టెన్స్ అండ్ టైం మధ్య కొన్ని రిలేషన్స్ తీసుకొని వస్తాం అనమాట. వీటిని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటారు. డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ద్వారా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. వీటిలో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటే v is equals to u plus at, సెకండ్ అంటే s is equals to ut plus half at square, థర్డ్ అంటే v square minus u square is equals to 2as. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనేది వెలాసిటీకి టైంకి మధ్య రిలేషన్ చెప్తుంది. సెకండ్ అనేది డిస్టెన్స్ కి టైంకి మధ్య రిలేషన్ చెప్తుంది. థర్డ్ది వెలాసిటీకి డిస్టెన్స్ కి మధ్య రిలేషన్ చెప్తుంది అనమాట. మనకి ఇక్కడ క్వశ్చన్ లో అడిగింది సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కాబట్టి దేనికి మధ్య రిలేషన్ ఇస్తుంది? పొజిషన్ అండ్ టైం. డిస్టెన్స్ అనొచ్చు, పొజిషన్ అనొచ్చు, డిస్ప్లేస్మెంట్ అనొచ్చు, ఏదన్నా సరే. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ వెలాసిటీ టైం మధ్య రిలేషన్ ఉంది, ఓకే. యాక్సలరేషన్ కాన్స్టెంట్, యాక్సలరేషన్ కాన్స్టెంట్, యాక్సలరేషన్ కాన్స్టెంట్. ఇక్కడ వెలాసిటీ డిస్టెన్స్ మధ్య రిలేషన్ ఉంది, ఇక్కడ కూడా యాక్సలరేషన్ కాన్స్టెంట్. కానీ ఇక్కడ డిస్టెన్స్ ఉంది, వెలాసిటీ ఉంది, టైం ఉంది. మరి డిస్టెన్స్ వెలాసిటీనా, డిస్టెన్స్ టైమా అని మనకు కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు అనమాట. యాక్చువల్గా మనము ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఉంది కదా, v is equals to u plus at, దీని ఇంటిగ్రేషన్ చేసి ఈ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వస్తుంది అనమాట. దీని ఇంటిగ్రేషన్ చేస్తే వెలాసిటీ డిస్టెన్స్ గా కన్వర్ట్ అవుతుంది, ఇది ut అవుతుంది, ఇది హాఫ్ at స్క్వేర్ గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ మనము ఈ డిస్టెన్స్ అనేది ఇనిషియల్ వెలాసిటీతో సంబంధం లేదు. మనం ఫైనల్ గా మనం ఏం కనుక్కుంటామంటే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అయితే ఎంత టైంకి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ అయింది అనేది మన ఫోకస్ అనమాట. ఇనిషియల్ వెలాసిటీతో మెయిన్ గా ప్రియారిటీ ఉండదు అనమాట. కాబట్టి డిస్టెన్స్ కి టైం కే మెయిన్ రిలేషన్ ఉంటుంది. ఇది సింపుల్ గా ఒక టెక్నిక్ చెప్తాను. ఇక్కడ మనకి ఆర్ఆర్బీలో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇచ్చి వాటి మధ్య రిలేషన్స్ ఏంటి అని అడుగుతాడు అనమాట. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఫస్ట్ మనం 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ రాసుకుంటే ఇట్లాగా లైన్ చేసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ కి, ఫస్ట్ నుంచి లాస్ట్ కి, ఫస్ట్ నుంచి లాస్ట్ కి. ఇది దేనికి మధ్య రిలేషన్? వెలాసిటీ అండ్ టైం. ఇది డిస్ప్లేస్మెంట్ అండ్ టైం ఆర్ పొజిషన్ అండ్ టైం. వెలాసిటీ అండ్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఏదైతే ఉన్నాయో వాటి మధ్య మాత్రమే అవి రిలేషన్ చెప్తాయి అనే ఆన్సర్ మనము డైరెక్ట్ గా పెట్టేయచ్చు కన్ఫ్యూజన్ లేకుండా. A boat starting from rest on a lake in a straight line at a constant acceleration rate of 3 meter per second square for 8 seconds. ఒక బోట్ అనేది యాక్సలరేషన్ ఎంత? 3 meter per second square యాక్సలరేషన్ తో పోతా ఉంది. యాక్సలరేషన్ 3, టైం ఎంత? 8 seconds. How far does the boat travel during the period? ఇక్కడ మనకి యాక్సలరేషన్ తెలుసు, టైం తెలుసు. వాడు ఏం కనుక్కోమన్నాడు? డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. డిస్టెన్స్, యాక్సలరేషన్, టైం ఉండే రిలేషన్ ఏంటి? s is equals to ut plus half at స్క్వేర్. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి, ఎందుకంటే బోట్ అనేది రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది 0 అయిపోద్ది. s is equals to half 3 into 64, ఇది 32, ఎంత అవుతుంది? 96 meters. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. If a trolley is moving at an acceleration of 2 meter per second square from rest, then after 4 seconds its velocity will be what? ఒక ట్రాలీ అనేది యాక్సలరేషన్ ఎంత? 2 meter per second square. ఆఫ్టర్ 4 seconds, టైం ఎంత? 4. మనకి యాక్సలరేషన్ ఉంది, టైం ఉంది, వెలాసిటీ కనుక్కోమన్నాడు. అప్పుడు ఫార్ములా ఏంటి? v is equals to u plus at. ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి 2 into 4 8. v is equals to 8. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. వెలాసిటీ కాబట్టి యూనిట్ మీటర్ పర్ సెకండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లైయింగ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్? అంటే ఒక వస్తువు మీద ఒక బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై అయింది. బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటే ఏంటి? ఒక పక్క ఫోర్స్ అప్లై అయితే సేమ్ ఫోర్స్ ఇంకో పక్క అప్లై అయితే దాన్ని బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటాం అనమాట. ఇప్పుడు చేంజ్ ఇన్ షేప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఫస్ట్ మనం రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాం. అసలు ఫస్ట్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై అయితే ఏమవుతుందో చూద్దాం. ఒక దాని మీద ఒక ఫోర్స్ అప్లై అయింది అనుకోండి, ఇంకో పక్క ఏ ఫోర్స్ లేదు, ఇది అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది? ఇది మూవ్ అవుతుంది. చేంజ్ ఇన్ ద స్టడీ స్టేట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆగి ఉన్న ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, లేదా ఒక పర్టికులర్ వెలాసిటీతో మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ యాక్సిలరేట్ అవుతుంది. దీన్ని చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్. లేదా మనము ఒక డైరెక్షన్ లో మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ కి ఇంకొక డైరెక్షన్ లో ఎక్కువ ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. అంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉన్న ప్రతిసారి ఆబ్జెక్ట్ అనేది దాని స్టేట్ ఆఫ్ మోషన్ చేంజ్ అవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవ్వచ్చు, వెలాసిటీ చేంజ్ అవ్వచ్చు. కానీ బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఉన్న ప్లేస్ లోనే అలానే ఆగిపోద్ది. ఒకవేళ ఇది ఎలాస్టిక్ ఆబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఈ ఫోర్స్ అనేది ఈ ఆబ్జెక్ట్ యొక్క స్ట్రెంగ్త్ కంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఖచ్చితంగా దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఆన్సర్ ఏంటి?
change in shape of an object. Starting from rest, a train attempts a speed of 90 km per hour in 5 minutes. Acceleration is same distance traveled by the train. Train ఎంత స్పీడ్ తో మూవ్ అవుతుంది 90 km per hour. Velocity is equals to 90 km per hour is equals to 90 into 5 by 18 meter per second. 18 1 0 18 5 0 ఎంత వచ్చింది 25 meter per second. టైం ఎంత 5 minutes. 1 minute అంటే 60 seconds కాబట్టి into 60 చేస్తే 300 seconds. దీని నుంచి యాక్సలరేషన్ ఎంత అవుతుంది v by t 25 by 300. మనకి ఆబ్జెక్ట్ అనేది లేదా ట్రైన్ అనేది రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది. మనము ఏం కనుక్కోవాలి డిస్టెన్స్ కనుక్కోవాలి. మనకి టైం తెలుసు యాక్సలరేషన్ తెలుసు. ఫార్ములా ఏంటి s is equals to ut plus half at square. ut 0 ఎందుకంటే u 0 కాబట్టి ut 0. ఇంకా s is equals to half at square లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే half into యాక్సలరేషన్ 25 with 300 into 300 into 300 క్యాన్సిల్ అయిపోద్ది. మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది మనం మీటర్స్ లో తీసుకున్నాం. మనకు కావాల్సింది కిలోమీటర్స్ లో కాబట్టి బై 1000 వేసుకుందాం. 0 0 0 క్యాన్సిల్ 5 2s are 5 5s are 5 into 3 15 by 4 3 by 4 4 3s are 12 plus 3 by 4 equal to 15 by 4 3.75 kilometers is the answer. Option D.